ओम भीमाय देवाय नमः ओम महादेव देवाय नमः ओम भवस्य देवस्य पत्नी नमः ओम सर्वस्य देवस्य पत्नी नमः ओम ईशानस्य ओम ईशानस्य देवस्य पत्नी नमः अन्नो तत्त्ववयातु ओम अघोरेभ्यो भगोरेभ्यो घोरभरेभ्यः सर्वेभ्यः सर्वशरीरेभ्यो नमस्ते गुरुगरुभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि अन्नो तत्त्ववयातु ओम अघोरेभ्यो भगोरेभ्यो घोरभरेभ्यः इति रुद्रगायत्री दशदुर्गे शतदुर्गे सहस्रदुर्गोवा अपयामाशास्ते उत्तरां देवयस्यामाशास्ते सही आप लोग टच से लाते धर्मपत्नी समेतस्य सस्यप्याः एतेषां यजमानानां साधूनां सदान्तमानां सूत्रकानां सूत्रकानां सद्भातृकानां श्रीमद्यामयारोग्य ఎవరు చేస్తున్నాం అనుకుంటారు వీలైతే ఇటు పక్క పదయన వనవస్తరురాయ కృష్ణదేవతీనాం పదయన వనమో బభూషాణ్యానాం పదయన వనమో హరి సహమానాయ వ్యాహనాం పదయన వనమో గోభాని శంకరే సేనాం పదయన వనమో శంకరే శ్రీమతే సదాం పదయన వనమో శ్రీమతే సాయినాం పదయన వనమో జయలే పుత్రాయారణ్యానాం పదయన వనమో శ్రీరామి విరాజి భాగ సంక్షనామ పదయన వనమో మధ్యాహ్నం హోమం ప్రధాన హోమకుండం కూడి హోమం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆరోగ్యం రాత్రి నక్షత్రాలు ఉన్నాయి. అదే దీపావళి గురువు గారు చెప్పమన్నారు. అందుకని దీపం లేదే సత్యమలవరయూం హసం సహక్షమలవరయీం स्वरूपनिरूपणहेतवे स्वगुरवे श्री अन्नपूर्णाम्बा सहिता श्री अमृतानन्दनाथ श्री गुरु श्री पादुकां पूजयामि तर्पयामि नमः। ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः हंसशिरसोऽहं हसकप्रें हसक्षमलवरयो स्वगुरवे श्री अन्नपूर्णाम्बा सहिता आचम्या ऐं क्लीं सौः सर्वशक्तेभ्यः स्वाहा ऐं आत्मतथा सन्निधौ अस्मिन् ब्रह्माण्डे चन्द्रमाणेन कलरोगा पीडा निवृत्त्यर्थं दीर्घायुः आरोग्य ऐश्वर्य देवालये अमृतीकरण प्रोक्षण अंगपूजा स्वाहा आं ह्रीं प्रोत्रेयाय स्वाहा आं ह्रीं क्रों ये हि दत्तात्रेयाय 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 स्वाहा स्वाहा ॐ आं ह्रीं क्रों ये हि दत्तात्रेयाय स्वाहा ॐ आं ह्रीं क्रों ये हि दत्तात्रेयाय स्वाहा ॐ आं ह्रीं क्रों ये हि दत्तात्रेयाय स्वाहा दत्तात्रेयाय स्वाहा ॐ आं ह्रीं क्रों ये हि 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 दत्तात्रेयाय स्वाहा ॐ आं ह्रीं पंचब्रह्मदेवी आवाहनं मूलाधार कण्ठस्थाने सदाशिवम् आवाहयामि अकुलस्थामृताकारे शुद्धज्ञानकरे परे अमृतत्वं क्लेदयक्षोभं कुरु क्लेदि श्रीरमोक्षं कुरु सौः भवतु स्वाहा नमः ऐं चामुण्डाय विष्टे ऐं ह्रीं क्लीं सौः ऐं ह्रीं क्लीं चामुण्डाय ऐं ह्रीं क्लीं चामुण्डाय विष्टे ऐं ह्रीं क्लीं सौः ऐं ह्रीं क्लीं चामुण्डाय विष्टे ऐं ह्रीं क्लीं
అమ్మవారిని అభిషేకానికి తీసుకెళ్లే ముందు ఆభరణాలన్నీ తీసి అభిషేకానికి తీసుకెళ్తారు అది. ఇది మామూలుగా పూర్తిగా నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఉష్ణోదక స్నానం. ఇప్పుడు మీ అందరికీ కూడా ప్రోక్షణ చేస్తున్నారు. ప్రోక్షణం కల్పయా పుష్పం సమర్పయామి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చోమృతం బ్రహ్మ భూర్భువస్వరం దేవసవితు ప్రసవ అమృతమస్తు అమృతోపస్తరణమసి సత్యం త్వర్తేన పరిషించామి. ఓం ప్రాణాయ స్వాహా. చూస్తాను అస్కఫ్రేం హసౌం ఐం హస్రైం హసరక్లీం హసరసౌ దశముద్రాం ప్రదర్శ్య. ఓం ఐం హ్రీం శ్రీం భద్రకాళ్యై నమః శ్రీం పూర్వౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కమలిన్యై నమః శ్రీం కటిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కంబుకంఠే నమః శ్రీం కంఠౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యై నమః శ్రీం ముఖం పూజయామి. వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీ అస్య శ్రీ శుద్ధశక్తి ఇక్కడ వీడియో షూటింగ్ ప్రోగ్రామ్ అవుతుంది ఇక్కడ. అందరి చేత గురువు గారు చెప్పారు నీళ్ళేయించమని. గురూజీ రోజున ఈ సముద్ర తీరాన ఉదయం జరిగిన చండీ పారాయణ, వనదుర్గా పారాయణ, లలితా సహస్రం, త్రిశతి, ఖడ్గమాత్రాలతో సౌందర్య లహరి వారు ఉండి ఈ పనులన్నీ మధ్య చేయిస్తోంది, ఎప్పుడూ చేయిస్తుంది మనకి. ఆ ధైర్యంతో ఇవాళ మనందరం మొదలుపెట్టాం. అలాగే ఇప్పుడు కూడా మనందరం ఈ హోమం, చండీ హోమం అంతా దిగ్విజయంగా చేస్తాం. మీరందరూ మొదలు పెట్టాలని కోరుతున్నాను. శుభం. శ్రీ చండీ దేవి హోమాక్షరం కర్మ కరిషే ఆధునిక విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ అక్షింతలు ఉన్నాయా?
అక్షంతలు తీసుకుని ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం శ్రీం ఐం క్లీం సౌ ఐం సోమాయ నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం రుద్ర ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం బంధః అంగన్యాసం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం సహస్రకృష్ణాయ నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం ధూమ్రాయ నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం తీవ్రాయ నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం ప్రపదయ నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం సంసత్రాయ నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం ఆత్మనే నమః ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఐం అగ్నిని వెలిగించి రాక్షసాంశాన్ని నైరుతికి నెట్టి పట్టని ప్రోక్షించి దర్భలతో పట్టని కొట్టి ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం కర్పూరం మీద ఇప్పుడు అగ్నిహోత్రం వేసి ఐం హ్రీం శ్రీం ఐం క్లీం స్వాహ అగ్నిహోత్రము జ్వాలని ముద్ర చూపించండి ఐం హ్రీం క్లీం సౌ ఐమస్య హోమాగ్నే త్వం సవన కర్మ కల్పయామి నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం అస్య హోమాగ్నే శ్రీమంత కర్మ కల్పయామి నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం అస్య హోమాగ్నే చండికాగ్నిరితి నామకరణ కర్మ కల్పయామి నమః ఐం హ్రీం శ్రీం ఐం సౌ ఐం అస్య చండికాగ్నే కర్మ కల్పయామి నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం అస్య దాన కర్మ కల్పయామి నమః అరుణాభం బద్ధమౌళిం శుక్లాం సుఖమరుణమనేకల్పమంభోసం అధమదవర శక్తిం స్వస్తికాభీతిహస్తం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఐం ఐం హ్రీం ఐం హ్రీం క్లీం చాముండాయ అస్వోదరాయ నమః హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం స్వస్తి పూర్ణాయ శిరసే స్వాహ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం ఉత్తిష్ట పురుషాయ శిఖాయ వశత్ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం ధూమ వ్యాపినే కవచ సాక్షాత్ దీపం దర్శయామి ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం అగ్నిం ప్రజ్వలతే వందం జాతవేదం ఏకం ద్వే త్రీణి చత్వారి ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం వైశ్వానర జాతవేదయావనో స్వాహ స్వాహ అగ్నే నమః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఐం అగ్నిం ప్రజ్వలితం వదే జాతవేదం ఐం సౌః చండికాయా అమృత చైతన్యమూర్తిం కల్పయామి నమః స్వాహ. ఏమండి ఈ మొదటి 3 ప్రధాన హోమకుండాల్లోనే హోమం జరుగుతోంది. కొంతమంది వెలిగించేసుకుని చేసుకుంటున్నారు. మీ నుంచి వాళ్ళ కన్ఫ్యూజన్. మీరు చేయకూడదు రూల్ ఏం లేదు ఇక్కడ. కాకపోతే మీకు అవన్నీ చేయడం రాదు, ఇక్కడ చేయొచ్చు అని చేస్తున్నారు. వెలిగిండాల్లోనూ అగ్నిని వెలిగించండి. కర్పూరం శ్రీ అన్నపూర్ణాంబా సహిత శ్రీ అమృతానందనాథ స్వాహ. ఓం శ్రీ శ్రీపత్యాది సిద్ధలక్ష్మీ సమేత శ్రీవల్లభ శ్రీ మహాగణపతయే ఇదం నమః. శ్రీ ఓం ముష్టింగారి ఓం ఏం నాత్మన్ ఓజో మడంచాపహనందచాపతిస్వపదేన హస్తః ఏం కస్తోకంచి చరాలంచామరినాదే సత్కృతః ఇదచేతస్య పూర్ణమయా హేం బ్రహ్మస్పః అమరవేద సంజాతస్థానం భోగాన పరస్కరే నిర్మాణికాన్ కుంభరాన్ భోగం విస్పః ఏం మనవర్తుంగరం తేజా ప్రపంచేన మేకతాం అసంజేసీలైస్తై కోపర్తి సరతం ఏం స్వాహ. స్వాహ
ज्ञानिनोरपि स्वाहा दिवन्त प्राणिन केचिद्रात्रा वन्दास्तदा परे स्वाहा मृगपक्षिणां स्वाहा मनुष्याणां च हितेषां प्रियमन् यत्थदा भयाः ज्ञाने पश्यति न पश्यते तथापि मतावत्ते बोहगत्ते निपातितास्ता ऐं महामाया प्रभा ऐं बलादाकृष्य मोहाय हेतुभूता सनातने स्वाहा संसारबन्ध हेतु स्वाहा प्रवेदिकथमुत्पन्ना साकन्मास्यास्तिकिन्दिरा यत्प्रभाविवाचि स्वाहा नित्ये स जगन्मूर्ति स्वया सदमिदं ततं स्वाहा विश्वेश्वरीं जगद्धात्रीं स्थितिसंहारकारिणीं स्वाहा नित्ये नित्रिदा मात्रात्मिका स्थिता अर्धमात्रा स्थिता नित्यायानुच्चार्य सर्वदा विसृष्ट सृष्टिरूपा त्वं स्थितिरूपा च सर्वाखिलात्मिके स्वाहा सर्वस्य योषित्वं किं स्तोत्रसे तथा विजात्मया जगत्तिष्ठा जगत्स्यात् जगत्तो जगत्स्याबाहुदयप्रैशेना तथा सदृशे च तौ मधुकैटभो दुरास्ताना अतिवीरपराक्रमो स्वाहा महामाया विमोहितौ स्वाहा దాన్ని టచ్ చేసి నమస్కారం పెట్టుకొని వేసేయండి. మొదటి అధ్యాయంలో మహాకాళీ స్వరూపంలో ఉన్న అమ్మవారికి మనం ఎప్పుడు ఆహుతులు వేశాం. మహాకాళీ స్వరూపిణ్యై ఆనంద భైరవ్యై మహాహుతిం సమర్పయామి నమః. ఆనంద భైరవ్యై మహాకాళ్యై అక్షస్య పరశింగదేశికలిశం పద్మం ధనుత్కుండికాం దండం శక్తిమసంచ జన్న జరజం ఘంటాం సురాభాజనం శూలం పాస సుదర్శనే చతుధతేం హస్తే ప్రవాళ ప్రభా तत्राश्रय महादेवै दैव सैन्यं पराजितं जिह्वात सकलान् देवान् इन्द्रोपोन्महिषास्र स्वाहा हेन्दुकः पराजिता देवाः पद्मजानं प्रजापतिं पुरस्कृत्य गदास्तित्रगत्रेशगरुडध्वजौत्मना स्वाहा तत्कैतं सर्वम् अमरार्विचेष्टितं शरणं प्रपन्नास्मो वधस्तस्य विचिन्त्यतां स्वाहा ततः चक्राममात्येजो ब्रह्मण शङ्करस्य च स्वाहा अन्येषां चैव देवानां शिक्षादेनां शरीरतः तेजस्तेना जायत तन्मखं याम्ये च भवन्ते च बाहवो विष्णुतेजसा स्वाहा तदङ्गुल्योर्कतेजसा वसूनां च कराङ्गुल्यः कौबेरेण च नासिका स्वाहा शूलं शूलाद्यनिष्कृष्या ददौ तस्येऽपि नाकधृक् चक्रं च दत्तवान् कृष्णसमुत्पाद्य स्वचक्रतः स्वाहा वज्रमिन्द्र समुत्पाद्य कुलस्याधमराधिपः ददौ तस्यै सहस्राक्षो घण्टामहिनम् अम्लान पङ्कजाम्मलां जरुच्चरुद्रापरां स्वाहा धनाधिपः शेषस्य चक्रनागेशो महामणिभूषितं स्वाहा चित्रकोपादेयोधपदामिकां स्वाहा
कृत्वा तदा तच्छूलं देवी शूलममुञ्चिता तच्छूलयामास निष्प्रभां स्वाहा भक्तान् भक्तं निरदान् दृष्ट्वाक्राधुतमन्वितः शिक्षापरामरस्यानन्दानस्तरविदाक्षुनित् स्वाहा सिंहसमुत्पत्तिगजगुम्बान्तरे स्थितः बाहुन्दिपाले नामानैस्ताम्रं तदान्तकं स्वाहा मुद्रास्य मुद्रायर्केन्द्रे विदमहाहनं त्रिनेत्रादित्यशालरजघान परमेश्वरे स्वाहा पातयामास वैश्रहानेकस्वसंज्ञे महिषासुरः माहिषेणस्वरूपेण त्रासकामासताङ्गनान् स्वाहा सित्तुण्डप्रायेण कुरुक्षेपैस्तदा महीतस्य ऋषिरतः स्वमूलेन हतश्चापि प्लावयामास सर्वतः स्वाहा क्रोधसमात्मातमापदन्तमहासुरं दृष्ट्वा सा चण्डिका कोपं ततदसरादेवे सा दिवे महर्षिभिः जगद्गन्धर्वमतयोऽनन्तरिक्षात् सर्वगणाः नमः प्रगत्ये भद्राय निताकृता स्मतां साङ्गाय नाल्गो अध्यायम् ओम कालाभ्राभं कटाक्षै अधिकुलभयदामौलिबद्धेन्दुरेखां शङ्खं चक्रेण स्कन्धाधिरूढं त्रिभुवनमखिलं तेज लक्ष्मी पापात्मनां कृतदयां हृदयेषु बुद्धे श्रद्धा सतां कुलजनप्रभास्य लज्जातां सुरेण स्वाहा स्वाहा अमृपुनाशनेन रातं त्वया समरमां एभ्यत्वा नैतादिवमृपुगणा वैम ह्रीं प्राच्यां रक्षपति क्लीं नमस्तस्यै स्वाहा क्लीं नमस्तस्यै नमो नमः स्वाहा क्लीं नमस्तस्यै स्वाहा क्लीं नमस्तस्यै स्वाहा क्लीं नमस्तस्यै नमो नमः स्वाहा स्वाहा क्लीं नमस्तस्यै नमो नमः क्लीं ताभ्यां शुम्भाय चाख्याता मातृकोपसमाविष्टो रक्तबीजो मासुरः स्वाहा ह्रीं दिव्यान्यस्त्राणि सतसोमुदेयान्यथाम्बिका प्रभञ्जतानि दैत्येन्द्र सत्प्रतीघातकर्तृभिः स्वाहा परमेश्वरी ह्रीं ततस्तरजते देवी माच्चादजोऽसुरः सापि तत्कृता देवी धनुश्चिच्छेदतेषु मे स्वाहा अभ्यदावत्तदा देवी ज्ञानामनिमेश्वरः स्वाहा ततो नियुद्धं सुचिरं कृत्वा तेनाम्बिका सह उत्पात्य भ्रामयामास चिक्षेपधरणीतले स्वाहा स्वाहा
ह्रीं तमायान्तं ततो देवी सर्वदैत्यजनेश्वरं जगत्यां पादयामास कृत्वा शूलेन वक्षसि स्वाहा लब्ध संपत् समुत्पन्ने समुन्नत्यै नमः स्वाहा ह्रींकारादये नमः स्वाहा ह्रीं मध्याय नमः स्वाहा ह्रीं शिखामणये नमः स्वाहा చేసే పనిగా ఉంది. ఈ హోమగుండాల వద్దే ఉండండి అని చెప్తారు. అప్పుడే అగ్నయే ప్రతిజ్ఞే భువో భాగ్యమే చాంతరిక్షాయ మహతే స్వాహా ఓం శివరాదిత్యాయ దివే మహతే స్వాహా ఇదం నమః ఇదం నమః पूर्णाहुतिमुत्तमभ्याम् उदरेण शिस्न्या योन्या यत् स्मृत् अग्नये मे त्रिणंच मे यंताच मे दत्ताच मे नीवेस्तु కూర్చోండి. దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర. ఈ కార్యక్రమాన్ని గురువు గారు మా అందరితో పాటు ప్రముఖంగా గురువు గారి తరపుని నా తరపుని ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా మంది ఉన్నారు. ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను.